హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? దీపారాధన చేసేటప్పుడు వెలిగించేటప్పుడు నేను ఇలాగ ఏకాహంలో ఒక వత్తేసి తడుపుకుని ఇలా వెలిగించేస్తానండి. వెలిగించేటప్పుడు తీయలేదులే. శుక్రవారం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అందులో దుర్గమ్మ తల్లి, వారాహి అమ్మ, మా లక్ష్మీదేవమ్మ, మా వెంకటేశ్వర స్వామి గారు అందరూ బోళ్ళంత ఇష్టం. నాకు బోళ్ళంత ఇష్టం అండి. మనకు ఆ దేవుడి దయ ఉంటేనండి అన్నీ వస్తాయి. మా అన్నపూర్ణ అమ్మ, బాబా గారు. ఒకసారి ఏం జరిగిందంటే అండి, అసలు ఎప్పుడైనా బాగా చేస్తాను. ఒకరోజు శుక్రవారం మాకు బాయమ్మ అని ఒక అమ్మాయి వస్తుందండి పనికి. అయితే తనకి అంకాలమ్మ తల్లి పూనకు వస్తుందంట. నేను అసలు ఎప్పుడూనండి పసుపు అది కాళ్ళకి పసుపు రాసుకోకుండా, మరి ఆ రోజు కుంకుమ బొట్టు కూడా పెట్టుకోలేదంటండి. ఎందుకు పెట్టుకోలేదో నాకు అర్థం కాలేదు అసలు. పెట్టుకోకుండా కాళ్ళకి పసుపు రాసుకోకుండా పూజ చేస్తున్నానంటండి. అమ్మో, బాయమ్మ వచ్చేసి అంటే పని అమ్మాయి అండి వస్తుంది మాకు. ఇదివరకు వచ్చేది పనికి, బాగుంటుంది అనమాట మాతో. పని అమ్మాయిలాగా ఏమి ఉండదులేండి, బాగుంటుంది మాతో మాత్రం. అయితే తను వచ్చేసి ఏంటో మిరి చూసేస్తుందండి బాగా. ఏంటబ్బా ఇలా చూస్తుంది అనుకున్నా. ఇంతకంటే ఆవిడికి అంకాలం తల్లి పూనకం వస్తుంది అంటండి. ఏంటి మీరు నువ్వు కాళ్ళకి పసుపు రాసుకోకుండా కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేసేస్తున్నావు, అలాగా చేసేసేదని చాలా పెద్ద కోపం వచ్చేసిందండి. అమ్మో, నేనైతే హడలిపోయానండి బాబోయ్. అమ్మ తప్పైపోయింది, నాకు ఏంటో ఆరోగ్యం బాగోక మనసు బాగోక ఇలా చేశాను. ఇంకోసారి అలా జరగదనేసి మళ్ళీ అప్పుడు మధ్యలో లేచి కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకునండి. అప్పుడు వచ్చి మళ్ళీ పూజ చేస్తాను అనమాట. అంత కోపం వచ్చేస్తుందండి. ఇక అప్పటి నుంచి శుక్రవారం నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి, చాలా జాగ్రత్తగా. అంటే అందరూ చేయరని కదా, అందరూ బాగా చేస్తారు. కాకపోతే శుక్రవారం వస్తే తను గుర్తొచ్చేస్తుందండి, బాగా వచ్చేస్తుంది. ఆ భయం ఉండాలి కదండి, ఎవరొకరు భయం ఉంటేనే మనం జాగ్రత్తగా చేస్తామని నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది అనమాట. అందుకని ఇంకా నేను పూర్తిగా బాగా చేస్తూ ఉంటాను. మా వెంకటేశ్వర స్వామి చూస్తారు కదండి, ఇదివరకు వీడియో పెట్టా. ఓంకారం వచ్చాక పెట్టలేదు నేను. బాగుంటారు, బంగారు తండ్రిలా ఉంటారు. ఇదండి దేవుడు రూమైతే. పూజ మాత్రం అమ్మవారితో చాలా జాగ్రత్తగా చేయాలండి. నేనైతే అదే అనుకుంటున్నాను. మా విఘ్నేశ్వర స్వామి అండి ఎలా వచ్చారంటే, విఘ్నేశ్వర స్వామి నాకు సంక్రాంతి ఎప్పుడో చాలా 7-8 సంవత్సరాల క్రితం మా నాగేంద్ర స్వామి దగ్గర ముగ్గులేస్తుంటే ఊరికి నేను కూడా వేసానండి. నేను వేయలేను అసలు, నాకు అంత రావు. వేసాను. ఇక అక్క ముగ్గేసింది, మేము ఇవ్వకపోతే బాగోదని మా తమ్ముళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చేసారు. బాగుంది, కానీ గిఫ్ట్ అంటే ఏదో ఒకటి కాదండి బాబు, నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది మా చెల్లి శ్రీకృష్ణ పరమాత్మని మొన్న చూసారు కదా, ఎంత బాగున్నారో. ఈరోజు ఎందుకో మొన్నొక రోజు రాసానండి, అందుకే పసుపై రాయాల. ఇంకా నీళ్ళు అయితే ఇలా చెంబుతో ఇలా పెట్టుకుంటానండి. మా విఘ్నేశ్వర స్వామి చూసారా, మామిడి తోరణాలు కడతాను, కంపల్సరీ కడతానండి. నాకు వీలైనప్పుడల్లా ఇష్టం, ఎందుకు చాలా ఇష్టం. ఇదిగోండి ఇన్ని తల్లిగారు ఇలా పడుతున్నారు. అంత గద్దరు తల్లిగారు, ఎంత మంచి తల్లిగారేనండి, బంగారు తండ్రి.